నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. నంద్యాల జిల్లా పోలీసులు అమలు చేస్తున్న ఒక రౌడీ ఒక పోలీస్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి సైతం కలెక్టర్లు, ఎస్పీల ప్రశంసించడం విశేషం. నంద్యాలలో సేవకు మారుపేరుగా నిలుస్తుంది పోలిశెట్టి సత్యనారాయణ కుటుంబం. షిరిడి అన్నదాన సత్రానికి బియ్యం పంపిణీ, ప్రత్యేక పూజలు నిర్వహించిన పోలిశెట్టి సత్యనారాయణ. నంద్యాలలో ఎరువుల విక్రయాలపై జిల్లా యంత్రాంగం రంగంలోకి. ఎంఆర్పీ ధరలకే ఎరువులు ఇవ్వాలి, అధిక ధరలకు చర్యలు తప్పవు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ స్పష్టం. నంద్యాల కానాల గ్రామ శివారులో దారుణ హత్య. వీరు బాటిల్తో తలపై దాడి చేసి యువకుడి హత్య. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ జావలి. ఆలగడ్డలో పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రైతు సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. స్పెషల్ ఆఫీసర్ హరగోపాల్. మతాలకు అతీతంగా సేవ, ఓటర్లకు అండగా నిలిచిన యువత. నంద్యాలలో ఆదర్శంగా నిలిచిన ఆయిషా మసీదు సేవా కార్యక్రమం. ఓటర్ జాబితా కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు. నంద్యాల పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు. 2 చుక్కలు, చిన్నారి భవిష్యత్తుకు బంగారు భరోసా. నంద్యాలలో విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం. నంద్యాల ఫరూక్ నగర్ లో ముస్లిం కుటుంబాలకు ఎస్ఐఆర్ నమోదు, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు. పెరిగిన ఆదరణ, ఎన్నికల అధికారి గడువు పెంచండి. ముస్లిం ఫెడరేషన్ నాయకులు. నంద్యాల జిల్లా పోలీసులు అమలు చేస్తున్న ఒక రౌడీ ఒక పోలీస్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుంది. నేర నియంత్రణలో కొత్త దిశగా సాగుతున్న ఈ విధానాన్ని ముఖ్యమంత్రి సైతం కలెక్టర్లు, ఎస్పీలు సమావేశంలో ప్రశంసించిన విశేషం. సాధారణంగా పోలీస్ స్టేషన్లలో సిఐలు, ఎస్ఐలు రౌడీలను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం, మధ్య మధ్యలో వారి కదలికలపై నిఘా ఉంచడం వరకు మాత్రమే పరిమితమవుతుందంటారు. అయితే ఈ విధానానికి భిన్నంగా నంద్యాల ఎస్పీ సునీల్ షొరాని కఠినమైన, సమర్థవంతమైన పద్ధతిని అమలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న మొత్తం 1127 మంది రౌడీలపై నిఘా బాధ్యతను అదే సంఖ్యలో ఉన్న 1127 మంది పోలీసులకు కేటాయించారు. అంటే ప్రతి రౌడీకి ఒక పోలీస్ అనే విధంగా ప్రత్యక్ష పర్యవేక్షణ అమలు చేస్తున్నారు. దీంతో ప్రతి వ్యక్తి కదలికపై నిరంతరం నిఘా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో 400 మంది ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో వారిని ఏ కేటగిరీ రౌడీలుగా గుర్తించి మరింత కఠిన నిఘా ఉంచుతున్నారు. అదేవిధంగా మహిళలపై నేరాలకు పాల్పడుతున్న 182 మందిని ప్రత్యేకంగా గుర్తించి వారిపై SOS సెక్సువల్ అఫెండర్ షీట్స్ నమోదు చేశారు. ఈ కఠిన చర్యల ఫలితంగా జిల్లాల్లో దాడులు, హత్యాయత్నాలు, హత్యలు గణనీయంగా తగ్గినట్లు పోలీసులు వెల్లడించారు. నేరస్తులపై కఠిన నిఘా, సమయానికి జోక్యం వల్ల శాంతి భద్రతలు మెరుగుపడుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఒక రౌడీ ఒక పోలీస్ విధానం ద్వారా నేరాలకు ముందుగానే చెక్ పెట్టడం సాధ్యమవుతుందని, భవిష్యత్తులో ఈ విధానాన్ని మరింత బలోపేతం చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇక నంద్యాల పోలీసులు ఈ వినూత్న చర్య ఇప్పుడు రాష్ట్రానికి ఆదర్శంగా మారింది. నంద్యాలలో సేవకు మారుపేరుగా నిలుస్తోంది పోలిశెట్టి సత్యనారాయణ కుటుంబం. ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండి సహాయం చేస్తూ, దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవతకు నిదర్శనంగా నిలుస్తున్నారు. ప్రత్యేకంగా గత 10 ఏళ్లుగా షిరిడి సాయిబాబా అన్నదాన సత్రానికి ప్రతి సంవత్సరం బియ్యం పంపించడం ఈ కుటుంబం చేస్తున్న గొప్ప సేవగా నిలిచింది. ఈ ఏడాది కూడా నంద్యాల పట్టణంలోని టెక్కే ప్రాంతం నుంచి లారీలో బియ్యం పంపిణీ చేయగా ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పోలిశెట్టి సత్యనారాయణ చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఎవరూ చేయని విధంగా 10 ఏళ్లుగా
నిరంతరం అన్నదానం కోసం సహాయం చేయడం అభినందనీయమని తెలిపారు. సత్యనారాయణ మాట్లాడుతూ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో ఈ సేవ కొనసాగుతుందని, దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కాశీకి కూడా అన్నదాన సత్రానికి బియ్యం పంపించాలని సంకల్పం వ్యక్తం చేశారు. ఇక బియ్యం తరలించిన లారీ డ్రైవర్ ఉచితంగా సేవ చేయడంతో అతనిని ఘనంగా సత్కరించడం కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. సేవాభావంతో ముందుకు సాగే ఈ కుటుంబం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. साईं बाबा की మంచిది అన్న మైసారని కరెంట్ లేదే మా చూసా నెక్స్ట్ జనరేషన్ వారసులు అవకాశం ఇవ్వాలని అట్లా చాలా మాయపడి అదే కదా నాకు అర్థం కాలేదు. ఓకేనా? ఓకే. जय बोलो साईनाथ महाराज की, సాయి బాబా की. బాబా ఆశీర్వాదం వల్ల ప్రతి సంవత్సరము షిరిడీకి దత్తశ్రీ సాయిరామ్ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రతిరోజు 3000 మందికి అన్నదానం చేస్తుంటారు. అక్కడ ఆ యొక్క కార్యక్రమానికి ప్రతిరోజు మేము భక్తుల సహకారంతో చిన్నకొప్పెర్ల, పెదకొప్పెర్ల, నంద్యాల, ఒల్లంపాడు, రాంపల్లి రామరెడ్డి గారు, కొంతమంది భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం ఇప్పుడు 10వ సంవత్సరము 220 ప్యాకెట్ల బియ్యాన్ని సేకరించి ఈరోజు సాయిబాబాకు ప్రసాద వినియోగానికి పంపడం జరుగుతున్నది. కావున సాయినాథుని ఆశీస్సులు మాకు భక్తులందరికీ ఆశీర్వాదం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జై సాయిరామ్. మేము ఈ షిరిడీకి పంపించినట్టుగానే కాశీ క్షేత్ర నివాసానికి కానీ ఒక మినిమం వచ్చేసి 200 ప్యాకెట్లు బియ్యం పంపించాలని మనసారా కోరుకుంటున్నాము. ఆ కోరిక కానీ నెరవేరి మా జన్మ పరమేశ్వరుడు ధన్యం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ అవకాశాన్ని నాకు కల్పించాలని కోరుకుంటున్నాను. ఎల్లవేళ ఉండాలని మరీ కోరుకుంటున్నాము. ప్రజలందరూ కూడా మేము పోయిన ఇంటింటికి ఎక్కడే కానీ ఎవరే కానీ కాదనకుండా ప్రతి వాళ్ళు మాకు సహకరించినారు. పోయినలలో ఎవరే కానీ లేదని లేదు. ఈరోజు కూడా మేము ప్రజల ఆశీస్సుతోనే మేము ఎందుకు జరుపుతున్నాము. బాలవీర అయితేనేమి, సత్యమైతేనేమి మేము అందరం కలిసికట్టుగా ప్రతి ఎవరిని అడిగినా కాదనకుండా ఇస్తున్నారు. కాబట్టి ఆ బాబా ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మరీ కోరుకుంటున్నాం. ప్రజలకి మరియు మాకు ఈ యొక్క ధాన్యం సేకరించిన భక్తాదులకి, అలాగే ఎన్ని సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల నుంచి మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క సాయినాథుని యొక్క భక్తుడికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ సహకారం లేదే మనం ఈరోజు ఈ లారీని పంపించలేము. కాబట్టి వాళ్ళ సహకారం ఉంది కాబట్టే మనం పంపించగలుగుతున్నాం. ఎంతోమంది మన యొక్క భక్తులు అక్కడికి పోతే అన్నదాన కార్యక్రమానికి వెళ్తే చాలా బాగా చూసుకుంటున్నారు. షిరిడీలో అన్నదాన విషయంలో
వాళ్ళు రూమ్స్ ఇవ్వడం కానీ వాళ్ళకు సహకరించడం కానీ చాలా ఎంతో సంతోషంగా తృప్తి పడుతూ ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఈ అవకాశం మాకు షిరిడి సాయినాథుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవడం కాదు, మా ద్వారా ఆ భగవంతుడు చేయిస్తున్నాడు కాబట్టి మాకు ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవడం వల్ల భగవంతుడికి ఎల్లవేళలా కృతజ్ఞత భావంతో కట్టుబడి ఉంటామని కూడా, అలాగే మాకు సహకరిస్తున్న భక్తులకు అందరికీ కూడా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. జై సాయిరామ్. నంద్యాల పట్టణంలో ఎరువుల విక్రయాలపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు దిగింది. యూరియా, డిఏపి ఎరువులను ఇతర ఉత్పత్తులతో జతచేసి విక్రయించడం అస్సలు అనుమతించబోమని జాయింట్ కలెక్టర్ సూరబ్ ధనుంజయ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎరువుల తయారీ సంస్థల ప్రతినిధులు, హ్యాండ్లింగ్ ఆపరేటర్లతో ఆయన కీలక సూచనలు చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా బండిల్ విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక రేక్ పాయింట్ నుంచి డీలర్లకు ఎరువుల సరఫరా సమయంలో జీపీఎస్ ట్రాకింగ్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. సరఫరా ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, ఎక్కడైనా అక్రమాలు జరిగితే వెంటనే గుర్తించే విధంగా పర్యవేక్షణ ఉండాలని సూచించారు. అదేవిధంగా డీలర్లు గరిష్ట చిల్లర ధర ఎంఆర్పీకే ఎరువులను విక్రయించాలని స్పష్టం చేశారు. అధిక ధరలకు విక్రయించిన, నిబంధనలు ఉల్లంఘించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు సరైన ధరలకు అందేలా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని ఆయన తెలిపారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ నిర్ణయాలతో నంద్యాల జిల్లాలో ఎరువుల సరఫరాలో పారదర్శకత పెరగడంతో పాటు అక్రమాలకు చెక్ పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆళ్లగడ్డ మండల స్పెషల్ ఆఫీసర్ హరగోపాల్ తెలిపారు. ఆదివారం ఆళ్లగడ్డ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నూర్ జహాన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నరసింహం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆళ్లగడ్డ పట్టణంలో 32 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అలాగే 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. జరుగుతుంది. మనకు 29:30 అనేది మనకు మీ ఇంటింటికి వెళ్ళి ఎవరైనా పిల్లలు మిస్ అయితే కొంతమంది ఎట్లంటే ఆడుకోవడానికి పోయింటారు, కొంతమంది ఇట్లా మిస్ అయింటారు కాబట్టి ఆ పిల్లలందరికీ మనకు 29:30 అనేది మనకు ఆ పిల్లలు కవర్ చేయడం జరుగుతుంది. మెయిన్గా మనం ఈ 3 రోజులు అనేది మనకు ఇక్కడ మిస్ కాకుండా పల్స్ పోలియో వ్యాక్సిన్ అందరూ వేసుకోవాల్సిన మనం కోరుకుంటున్నాము. ఇంకేమంటే మనకి ఫీవర్ కానీ, జాండీస్ కానీ, డయేరియా కానీ ఇలాంటి ఏమైనా కారణాలు కూడా మనం పల్స్ పోలియో వ్యాక్సిన్ వేయించుకోకూడదు. వాళ్ళకి మనం మళ్ళీ 30 కానీ ఆ తర్వాత మళ్ళీ మనం వేస్తాం వ్యాక్సిన్. మెయిన్గా ఏమంటే కారణాలు. రైట్ సార్. నమస్కారం. ఈరోజు మన భారతదేశంలోనే ఈరోజు 28వ తారీఖు 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఈ పల్స్ పోలియో చుక్కలు వేయించి అందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని, భారతదేశంలో పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ మేరకు మన రాష్ట్రంలో అందరికీ కూడా ఈరోజు పల్స్ పోలియో చుక్కలు వేయించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు అంటే 29, 30 తారీఖు కూడా ఈరోజు ఎవరైతే మిస్ అయినారో వాళ్ళందరికీ గడపలో వెళ్ళి అందరికీ కూడా పోలియో చుక్కలు వేయించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లలందరికీ కూడా ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం కల్పించాలని కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం. నంద్యాల పట్టణంలో మానవతా విలువలను ప్రతిబింబించేలా సేవా కార్యక్రమం అందరి ప్రశంసలను అందుకుంటుంది. శ్రమదానం బ్రిడ్జ్ సమీపంలోని ఆయేషా మసీద్ ఆధ్వర్యంలో అక్కడి యువజనులు కులమతాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. గత వారం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR సందర్భంగా ప్రజలకు ఓటు వివరాల సవరణలో సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా 2002 సంవత్సరం నుంచి ఉన్న ఓటర్ల వివరాలను వెతకడంలో, అలాగే ఎన్యుమరేషన్ ఫారాలను ఎలాంటి తప్పులు లేకుండా నింపడంలో యువజనులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరం సేవలు అందిస్తున్నారు. ఈ సేవలను నంద్యాల ముస్లిం జేఏసీ గౌరవ అధ్యక్షులు అభినందిస్తూ సమాజానికి ఇది ఆదర్శమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, నంద్యాలలోని అన్ని మసీదులు, వీధుల్లో కూడా ఈ విధమైన సేవలు విస్తరించాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవే పరమోన్నతమైన ధర్మమని నిరూపిస్తూ యువత ముందుకు రావడం సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఓటర్ల జాబితా సవరణలో ప్రజలకు అండగా నిలిచిన ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య బలపాటుకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రసూల్, బషీర్, రఫీ, జకీవుల్లా, హిదాయతుల్లా తదితరులు చురుకుగా పాల్గొన్నారు. మతాలకు అతీతంగా సేవ చేయడం ద్వారా నంద్యాలలో ఐక్యతకు నిదర్శనంగా ఈ కార్యక్రమం నిలుస్తుంది. SIR కార్యక్రమంలో ఇక్కడ చాలా ఉత్సాహంతో ఉదయం 8 గంటల నుంచే ప్రారంభించి అల్హమ్దులిల్లాహ్ సాయంత్రం వరకు కూడా సేవలను అందిస్తూ ఉన్నారు. చాలా ఈ విషయం అభినందించదగినది. ఇదే విధంగా నంద్యాల పట్టణంలోని అన్ని ప్రాంతాలలో కూడా యువత ముందుకు వచ్చి ఇదే కార్యక్రమంను విజయవంతం చేస్తూ ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని మా జేఏసీ పెద్దలు సూచించిన విధముగా ముందుకొస్తూ సహకరిస్తున్నందుకు యువతకు అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుతాము. నంద్యాల ప్రజలందరికీ అస్సలాము అలైకుం. ఈరోజు ఇక్కడ 2వ వారము కంటిన్యూ అవుతూ ఉంది. SIR ప్రోగ్రాంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి సహాయకారిగా వాళ్ళకు సహాయం చేయడానికి ఇక్కడ శ్రమదానం బ్రిడ్జ్ దగ్గర ఉండే యూత్, ఆషా మస్జిద్కు సంబంధించిన కమిటీ సభ్యులు వాళ్ళ సహకారంతో ఇక్కడ యూత్ అందరూ కలిసి ఇది 2వ వారము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ కూర్చొని ప్రజలు వచ్చిన వాళ్లకు 2002లో వాళ్ళ ఓటు ఎక్కడ ఉంది దాన్ని వెతికి ఇవ్వడము, తర్వాత వాళ్ళ ఎన్యుమరేషన్ ఫామ్స్ను కూడా భర్తీ చేసి తప్పులు లేకుండా భర్తీ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బాగా ప్రశంసించాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా అన్ని పేటలలో అన్ని ప్రాంతాలలో ఆయా మసీదుల దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఒకవేళ ఉంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర
యూత్ అందరూ కులమతాలకు అతీతంగా సహాయం చేయవలసిందిగా మేము పిలుపునిస్తున్నాము నంద్యాల ముస్లిం జేఏసీ వైపు నుంచి. కాబట్టి ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే జరగడం లేదో అక్కడంతా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా పిలుపునిస్తున్నాము. జై భారత్, జై భీమ్. నంద్యాల పట్టణంలో చిన్నారుల ఆరోగ్య రక్షణకు కీలకమైన పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు అందించారు. ప్రతి కేంద్రం వద్ద తల్లిదండ్రులు చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. తాగునీరు, కూర్చోడానికి సదుపాయాలు, వైద్య సిబ్బంది సమన్వయం వంటి అంశాల్లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో కేంద్రాల వద్ద ఎక్కడ గందరగోళం లేకుండా కార్యక్రమం సజావుగా కొనసాగింది. 2 చుక్కలు చిన్నారి జీవితానికి రక్షణ అనే నినాదంతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి కూడా అవగాహన కల్పించారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధి నుంచి పిల్లలను కాపాడేందుకు ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది సమిష్టిగా కృషి చేసి లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి పనిచేశారు. అయితే పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారా ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి బాటలు వేశారు. అధికారులు మాట్లాడుతూ పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ఒక్క చిన్నారి కూడా మిగలకుండా చుక్కలు వేయడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజలు చూపిన సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. చిన్నారుల భవిష్యత్తు కోసం చేపట్టిన ఈ కార్యక్రమం నంద్యాలలో మరోసారి ఆరోగ్యంపై అవగాహన పెంచింది. నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్ ప్రాంతంలో ముస్లిం కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్సీఆర్ నమోదు కౌంటర్లకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివస్తుండటంతో కేంద్రాలు రద్దీగా మారుతున్నాయి. ప్రత్యేకంగా ముస్లిం కుటుంబాలకు సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేసిన ఈ కౌంటర్ల వద్ద అధికారులు, స్వచ్ఛంద కార్యకర్తలు ప్రజలకు మార్గదర్శనం చేస్తూ ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. అయితే పాత ఓటర్ల వివరాల సవరణ, కొత్తగా పేర్లు నమోదు చేయడం, వివరాల్లో తేడాలను సరిచేయడం వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మహబూబ్ బాషా, యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ న్యాయవాది సుహైల్ రాణా మాట్లాడుతూ ప్రజల నుంచి లభిస్తున్న స్పందనను దృష్టిలో ఉంచుకొని ఎస్ఐఆర్ నమోదు గడువును పెంచాలని ఎన్నికల అధికారులను కోరారు. ఇంకా నమోదు చేయని వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా మరికొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ వివరాలు సరిచూసుకొని ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ముఖ్యంగా అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది వెనుకపడుతున్నారని, ఇటువంటి ప్రత్యేక కౌంటర్లకు ఏర్పాటు చేయడం వల్ల వారికి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా ముస్లిం సమాజంలో అవగాహన పెరగడంతో పాటు ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతమవుతుందని స్థానికులు తెలిపారు. గడువు పెంపు నిర్ణయం తీసుకుంటే మరింత మంది లబ్ధి పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రజలకు సులభతరం చేసే విధంగా నిర్వహిస్తున్న ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం నంద్యాలలో ప్రజాస్వామ్య బలోపేతానికి దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు. సుహేల్ సార్, ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం తరపు నుంచి వచ్చిందో ఎస్ఐఆర్, దాని గురించి ఫారూక్ నగర్ ప్రజలకు ఈరోజు మస్జిదే ఉస్మానే గని కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఫామ్ నింపడము మరియు ఓటు 2002లో ఎవరికైతే ఓటు వేసి ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వారిది కానీ తీసి ఇవ్వడము డేటా వారికి ఇక్కడ హెల్ప్ డెస్క్గా ఏర్పాటు చేయడం జరిగింది ఫారూక్ నగర్ మస్జిద్ కమిటీ తరపు నుంచి. ఇప్పటికి కూడా మేము చాలా చూసినాము. ఏవైతే బూతులు నంద్యాల పట్టణంలో ఉన్నాయో ఆ బూతులలో ఫామ్లు ఇంకా పడి ఉన్నాయి. బూతు బిఎల్ఓస్ దగ్గర ఆ ఫామ్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని మీ యొక్క బాధ్యత, ప్రజలు ఆ యొక్క ఫామ్లు తీసుకువెళ్ళి మీకు సంబంధిత ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే లేదంటే ఎక్కడైనా మసీద్లో కానీ లేదంటే బిఎల్ఓస్ దగ్గర కానీ కూర్చొని ఫామ్ ఫిలప్ చేసి ఇమ్మీడియట్లీగా మీరు ఎన్నికల కమిషన్ వారికి సమర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు. జూలై 15 వరకు లాస్ట్ రోజు ఉన్నది కాబట్టి త్వరగా చేసుకోవాలని నంద్యాల పట్టణ ప్రజలకు, నంద్యాల నియోజకవర్గ ప్రజలకు
ముఖ్యంగా ముస్లిం సోదర సోదరిమణులకు కోరుతున్నాము. ఎందుకంటే చాలా వరకు దీనిపై అవగాహన లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క అవగాహన కోసమే ప్రతి మసీదులో ప్రతి వార్డులో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు హెల్ప్ డెస్క్ల దగ్గరకు వెళ్ళి ఏదైతే ఈ ఫామ్లు ఉన్నాయో నింపుకొని మీరు BLOs కు సమర్పించాలని కోరుతున్నాము. అదేవిధంగా నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారికి కూడా మేము ఒకటి సవినయంగా ఒకటి తెలియజేయాలనుకున్నాము. ఎందుకంటే ఈ యొక్క జూలై 15 ఏదైతే టైం డెడ్ లైన్ ఇచ్చారో దీన్ని పొడిగించవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే BLOs సచివాలయంలో కూర్చుంటున్నారు, డోర్ టు డోర్ రావడం లేదు. వాడికి కూడా పని ఒత్తిడి ఎక్కువైంది. ఆ పని ఒత్తిడి తగ్గించాలంటే కొద్దిగా దినాలు పెంచాలని చెప్పి టైం ఏదైతే డెడ్ లైన్ ఇచ్చారో ఆ డెడ్ లైన్ ని మేము పెంచాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా మీరు బాధ్యతగా ఈ ఓటును బాధ్యతగా భావించి ఏదైతే మీ ఓటు ఉందో దాన్ని బాధ్యతగా భావించి మీరు ఖచ్చితంగా ఈ ఫామ్ ను ఫిలప్ చేసుకోవాలి. లేని పక్షంలో మీ ఓటు ఓటర్ లిస్టులో నుంచి తొలగించబడుతుంది. దీన్ని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి మేము కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక ఫారూక్నగర్లోని ఉస్మానియా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో SIR గురించి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగినది. గత కొన్ని రోజులుగా నంద్యాలలో ప్రతి ఒక్క వీధిలో యువత మొత్తం కలిసి ప్రజలకు ఒక సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో SIR ఒక ఫామ్ని ఏ విధంగా నింపాలనే ఉద్దేశంతో ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగినది. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారో తెలియక, అలాంటి వారికి యువత ముందుకు వచ్చి సేవ చేయడం చాలా మంచి పరిణామము. ఇదే విధంగా ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్కరు యువత ముందుకు వచ్చి ప్రజలకు ఇవి ఇప్పటివరకు నంద్యాల న్యూస్ 9. నమస్తే. MJ హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది MJ హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా MBBS MS DGO LSS లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రేషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ICU, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ AC రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ AC రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. MJ హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.